హాయ్ అండి. ఈరోజు నేను కొబ్బరితో పల్లీ చిక్కీ చేశానండి. ఫస్ట్ కొబ్బరిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని దానిపైన బ్లాక్ పార్ట్ ఉంటుంది కదండి, అది తీసేసుకోండి. అలా తీసేసుకున్న కొబ్బరి ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. వాటర్ అస్సలు వేయకూడదండి, ఎందుకంటే దీన్ని మనం డ్రై కోకోనట్గా తయారు చేసుకుంటున్నాం పొడిలాగా. ఫస్ట్ ఒక కడాయిని పెట్టుకుని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుముని వేసుకుని చిన్న మంట మీద బాగా దోరగా వేయించుకోండి. ఇది కొంచెం అడుగు పడుతున్నట్టు ఉంటుంది, కానీ తీసి జాగ్రత్తగా బాగా కలిపేసుకోండి డ్రై అయ్యే విధంగా. అలా కలిపేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేరొక కడాయి తీసుకొని అందులో మనం 1 కప్పు పల్లీలు వేసుకొని బాగా దోరగా వేయించేసుకోండి. ఇప్పుడు పల్లీ చిక్కీకి కావాల్సినవి పల్లీలు, అలాగే బెల్లం, కొంచెం ఎండు కొబ్బరి, ఇంకా యాలకులు. ఒక కడాయి పెట్టుకొని అందులో బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా గట్టి పాకం వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. తర్వాత పాకం కోసం ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకుని అందులో పాకాన్ని వేసుకోండి. అది గట్టిగా ఉండయినట్లయితే మన పాకం కరెక్ట్గా ఉన్నట్టు. ఇందులో కొంచెం ఎండు కొబ్బరి పొడి ఒక 4 స్పూన్స్ వేసానండి. తర్వాత యాలకుల పొడి, మనం వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకుని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక ప్లేట్ తీసుకుని దాని మీద ఆయిల్ కానీ నెయ్యిని కానీ రాసుకుని మనం తయారు చేసుకున్న పల్లీ చిక్కీ మిశ్రమాన్ని ఆ ప్లేట్ మీద వేసేసుకోండి. ఇది వేడిగా ఉండగా అస్సలు కదపకండి. కొంచెం చల్లారాక చాకుతో ముక్కల కింద కోసేసుకోండి. ఈ పల్లీ చిక్కీ తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి, ఎందుకంటే ఇందులో మనం కొబ్బరి వేసాం కదా, చాలా కమ్మగా బాగుంటుంది. మన చిన్నప్పుడు వచ్చే కోకోనట్ చాక్లెట్స్ ఉండేవి కదా, సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.